కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం తెలంగాణ ప్రజలు అడగని హామీలను ప్రకటించిందని ఖమ్మం సిపిఐ న్యూ డెమోక్రసీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఈ నెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం జయప్రదం చేయాలని ఖమ్మం నగరంలోని లెనిన్ నగర్లో సిపిఐ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో చలో హైదరాబాద్ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం నగర సహాయ కార్యదర్శి షేక్ సుభానీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామని రేవంత్ రెడ్డి ఇతర నాయకులు పదే ప్రజలకు చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా కూడా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు గుర్తుకు రావడం లేదు అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 6 హామీలను వెంటనే ప్రధానంగా 6 గ్యారెంటీలు, దాంతో పాటు ప్రజాస్వామిక హక్కును కాపాడతానని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రకటించారు. కానీ ఈనాటికి కూడా ప్రజాస్వామిక హక్కును కాపాడడం కాదు కదా, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కూడా వైఫల్యం చెందారు. ఈ ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరైతే ఉన్నారో, శ్రీనివాసరెడ్డి గారు ఇళ్ల నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్క ఇల్లు కూడా ఖమ్మం జిల్లాలో ఇవ్వనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉంది. ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2023 సంవత్సరంలో మీడియా ముందు, బహిరంగ సభల ముందు అనేక వాగ్దానాలు చేస్తూ ఈ ఖమ్మం జిల్లా నుంచి ఒక్క మంత్రిని కూడా, ఒక్క ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేట్ తాకనని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ అదేవిధంగా సరే ఆయన మీద సానుభూతితో, ప్రేమతో ఇక్కడ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వం